హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నర్ రివ్యూస్. బిగ్ బాస్ టుమారో ప్రోమో ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ట్రైయింగ్ మై బెస్ట్ మెగా చీఫ్ అవ్వాలి 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 అని చెప్పేసి చేయని అబ్బాండాలు కూడా పడినాయి. దాన్ని ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. నా ఒపీనియన్లో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. చాలా మంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది. వైల్డ్ కార్డ్స్ని ప్లానింగ్లో పంపించాలి అని చెప్పారు. దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలి. నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ వైఫై లాగా హౌస్ వాడికి కోపించది వాడేందంటే ఏం పీకలేవు మచ్చా నువ్వు. చూసారుగా ఫ్రెండ్స్, టుమారో ప్రోమో మీకు ఎలా అనిపించింది? సీత నిన్న నామినేషన్లో చెప్పిన పాయింట్స్ 90% వరకు కరెక్టే ఉన్నాయి, కానీ ఒక 10% ఆ 10% ఆ నిఖిల్ని ఆ వర్డ్ అనడం చాలా రాంగ్. అసలు విన్నర్ రేస్లో ఉన్న క్యాండిడేట్ అంత కుమిలిపోయి అసలు గివ్ అప్ ఇచ్చే స్టేజ్కి వచ్చాడంటే తను ఎంతలా బాధపడుతున్నాడనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. తను అలా అనటం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి ఎలా ఆడుతున్నాడో మనకు తెలుసు. అసలు గేమ్స్ విషయానికి వస్తే ఎంత చక్కగా ఆడుతున్నాడు. కొన్ని చోట్ల రూడ్ అవుతుంది, కానీ మిగతా అన్ని చోట్ల మాత్రం సూపర్గా ఆడిండు. అన్ని దాదాపు 90% విన్నింగ్ రేటే ఉంది నిఖిల్కి. అలాగే తన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి. కాకపోతే ఒక్కటే మైనస్ ఏంటంటే అందరి దగ్గర పాజిటివ్గా ఉండాలనుకోవడం. అక్కడ ఒక మాట చెప్పడం, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, వాళ్ళందరికీ ఎవరి దగ్గర వాళ్ళకి పాజిటివ్గా చెప్పడం ఒక్కటే నెగిటివ్ ఉంది. కానీ వీళ్ళు మాత్రం క్యారెక్టర్ పరంగా అంత ఒకరిని ట్రాప్ చేసి వాళ్ళని తక్కువ చేసి తను ఎదగాలనుకునే టైప్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. మరి అదొక్క వాడు చిన్న వాడు చూసుకొని ఉంటే బాగున్నట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాడు అనుకోండి. విన్నర్ రేస్లో ఉన్న క్యాండిడేట్ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరికైనా పక్కన కంటెస్టెంట్స్కి ఎవరైనా బ్యాడ్ అవుతున్నాడని కొంచెం హ్యాపీగా అనిపిస్తుంటుంది. కానీ పృథ్వీ మాత్రం తనకు సపోర్ట్ చేయడం మాత్రం అసలు టూ గుడ్. అంతే, పృథ్వీ ఈ విషయంలో మాత్రం టూ గుడ్. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం యష్మి వచ్చి మళ్ళీ సీత అలా అనకూడదు అనేసి సారీ చెప్తుంది. యష్మితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అదే ఫ్రెండ్స్. ఎందుకంటే అదేదో నిన్ననే సీత నామినేషన్ చేసేటప్పుడే నిఖిల్ అలాంటి వ్యక్తి కాదు, అలా నన్ను చేయలేదు, నన్ను వాడుకోలేదని చెప్పుంటే అప్పటితో క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. తన అంతలా బాధపడాల్సిన అవసరం కూడా ఉండకపోతున్నాయి. యష్మితో వచ్చిన బాధే అది. నెక్స్ట్ కమింగ్ టు టుడే ఎపిసోడ్, పేరెంట్స్ వచ్చినప్పుడు మరియు ఎక్స్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. దాదాపు వరకు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. సో ఇక్కడి నుంచి అయినా గ్రూప్ గేమ్ ఆడుకుని ఎడ్డుగుడ్లుగా ఆడదామని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ బిగ్ బాస్లో అలా ఉండదుగా. మరి బిగ్ బాస్ అంటేనే అదిగా, వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి వ్యతిరేకంగా ఇస్తుంటాడు. సో గ్రూప్ గేమే టాస్కే ఇచ్చాడు. మళ్ళీ గ్రూప్ గేమే ఆడాలి. అది ఇండివిజువల్గా ఆడితే నడవదు అది. కానీ గౌతమ్ వచ్చేసరికి ప్రతిసారి ఇండివిజువల్గా ఉండడానికి ప్రూవ్ చేసుకుంటుండే, కానీ అది ఇండివిజువల్గా ఆడే గేమ్ కాదు. అది ఖచ్చితంగా గ్రూప్గా ఆడాల్సిందే. పేరన్ ఎఫర్ట్స్ 2 కూడా పెట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మి అండ్ అవినాష్ కూడా చాలా బాగా ఆడారు టుడే టాస్క్లో. కాకపోతే బాధలో ఉన్నప్పుడు విష్ణుప్రియ మళ్ళీ ఫన్నీగా అలా అనటం కొంచెం ట్రిగ్గర్ అయినట్టుంది యష్మికి. విష్ణుప్రియ తను మాట్లాడవచ్చు, కానీ యష్మి ముందర అలా మాట్లాడేసరికి కొంచెం ట్రిగ్గర్ అయింది. అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపించింది. విష్ణుప్రియ అలా మాట్లాడుకుంటుంటే బాగుండేది. లాస్ట్లో వచ్చేసరికి రోహిణి అండ్ నిఖిల్ ఇద్దరు మిగిలారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమన్నాడు కాబట్టి మెజారిటీ ఓట్స్తో రోహిణి అయితే కంటెండర్ అయిపోయింది. చూద్దాం మరి మెగా చీఫ్ ఎవరవుతారు అనేది రేపైతే తెలుస్తుంది. టుడే ఎపిసోడ్ చూశాక సీత నిఖిల్ని అలా అనడం ఎంతమందికి రాంగ్ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మెగా చీఫ్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.